4 దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కొనసాగిన మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఆయన తన అనుచరులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆ సమావేశంలోనే రాజీనామా ప్రకటన చేయడంతో పాటు ఏ పార్టీలో చేరేది ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆయన రాజీనామా అనంతరం బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆయనను స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో సమావేశం అనంతరం పార్టీలో ఎప్పుడు చేరేది ప్రకటించనున్నారు. ఈ నెల 29న ఆయన బీఆర్ఎస్ లో చేరుతారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కొనసాగిన మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఆయన తన అనుచరులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ సమావేశంలోనే రాజీనామా ప్రకటన చేయడంతో పాటు ఏ పార్టీలో చేరేది ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆయన రాజీనామా అనంతరం బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆయనను స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో సమావేశం అనంతరం పార్టీలో ఎప్పుడు చేరేది ప్రకటించనున్నారు. ఈ నెల 29న ఆయన బీఆర్ఎస్ లో చేరుతారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, చెప్పండి, 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కొనసాగిన మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ రాజీనామాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని ఉన్నాము, మరి కాసేపట్లో జీవన్ రెడ్డి తన 4 దశాబ్దాలుగా పనిచేసిన రాజీనామా చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడుతున్న వర్గం సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని మాట్లాడి తెలుసుకుందాం. సార్, చెప్పండి, అంటే జీవన్ రెడ్డి చేస్తున్న రాజకీయం మరి కాసేపట్లో చేరున్నారు కదా, దాంతో పాటు మరి ఇంకెవరెవరు చేరున్నారు? ఈరోజు మెగా కి నమస్కారం చెప్తూ, జగిత్యాల నియోజకవర్గంలో గత 40-45 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లోపలనే బిందువు అయినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారికి జరుగుతున్న అవమానాన్ని ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క వ్యక్తి గమనిస్తున్నాడు. గత 2-2.5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు కార్యకర్తలకు ఏదో రూపకంగా పనులు జరుగుతాయి అని ఒక ఆశతో ఉంటే, గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులతోటి తనను, తన కార్యకర్తలను ఎన్నో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ దింపిన మమ్ములను అవమానం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అనేక ఇబ్బందులు పెడుతూ, మొన్న కాంగ్రెస్ బీఫామ్స్ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ లోపల అలాట్మెంట్ చేసినారో తనకు, తన కార్యకర్తలకు చాలా అన్యాయం జరిగింది. గత 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక, సరైన న్యాయం చేయలేక వారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. వారి పక్షాన వేలాది మందిగా కౌన్సిలర్ గాని, మాజీ కౌన్సిలర్ గాని, సర్పంచులు గాని, మాజీ సర్పంచులు గాని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, జీవన్ రెడ్డి గారి అభిమానులు అందరం కలిసి వారి వెంబడినే నడుస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. నమస్కారం. మనతో ఇక్కడ కొంతమంది సర్పంచులు, మాజీ సర్పంచులు కూడా ఉన్నారు. వారి మాటలు జీవన్ అరేందంటారా? వాస్తవంగా అలాంటి అంతకుముందు బీజేపీ కార్యకర్తగా ఉండండి. 2006-11 ఇండిపెండెంట్ కొడిమ్యాల ఎంపీటీ చేసిన, 13-18 వరకు కొడిమ్యాల సర్పంచ్ చేసిన తర్వాత జీవన నాయకత్వం నచ్చి వారి పిలుపు మేరకు, అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న జీవన నాయకత్వం వచ్చి వాళ్ళ పిలుపు మేరకు